ఈగో క్లాషెస్ అవును ఉంటాయి 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 కదా. ఉంటాయి. మీరు నాకు పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చాయి ఒక్కొక్కసారి. చిన్నదాన్ని, నేను చాలా చిన్న పిల్లని, వచ్చిన కొత్తలోనే వచ్చాయి. వాళ్ళకి ఎందుకో నచ్చదు కొంతమందికి, అందుకని మాట్లాడరు. అలాగా నా దగ్గర అలా ఉన్నప్పుడు హీరోయిన్స్ దగ్గర న్యాచురల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటేనే కదా బాగా యాక్ట్ చేస్తారు. ఏది అలాగే నేను ఎవరి విషయం వినలేదు, అలాగ వాళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడలేదు. ఆ సెక్షన్ మేము వెళ్ళాము ఎక్కువ. హీరోలు అంటే ఎవరితో ఎక్కువ క్లాషెస్ వచ్చాయి మీకు? డేట్ నన్ను అడగమని చెప్పుంటారు, ఆ మాస్టర్ బాగానే చేస్తుందయ్యా అడుగు 2 పాటలు, నేను కూడా ఓకే చెప్తారు. హీరో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ రికమెండ్ చేసి ఉంటారు, ఎవరో ఒకరు చేస్తుంటారు, ఆవిడ కొంచెం బాగా చేస్తుందండి డ్యూయట్ సాంగ్లు అవి ఇవి, ఓకే అంటారు. అన్నప్పుడు వాళ్ళు మేనేజర్లు ఎవరే కానీ, అంటే ఇది జరగలేదు, అలాగే జరిగేది, మిస్అండర్స్టాండింగ్ వచ్చేది, నాకెవరు అలా చేయలేదు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ మేనేజర్ గారి దగ్గర మేము చెప్తాం, అయ్యో ఆ డేటా సార్ అది ఇక్కడ ఒప్పుకొని ఉన్నాను కదా, సరే నేను అడిగి చెప్తానండి అనే చెప్పి ఉంటాను. ఆ మేనేజర్ గారికి సపోజ్ వేరే వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి అనే ఐడియా ఉంటే వాళ్ళు వెళ్ళి కొంతమంది ఒకరో ఇద్దరు, ఆవిడ మీకైతే రాననిందండి అని ఇంత పెద్ద మాట చెప్పేస్తారు అక్కడ. అయ్యో, నేను చెప్పింది అయ్యో ఆ డేటా ఒక్కరోజు క్లాష్ ఉందండి, నేను అక్కడ అడిగి చెప్తానండి. ఇలాగే ఉంటాయి మా మాటలు, ఎందుకంటే వర్క్ కదా, మాకు కావాల్సింది వర్క్. లేదంటే మేము ఎలాగ మెడ్రాస్లో ఉండగలుగుతాం, హైదరాబాద్లో ఎలాగ ఉండగలుగుతాం? ఎవరైనా టెక్నీషియన్ వాళ్ళకి ఉన్న వర్క్ కొంచెం ఉంటేనే కదా ఉండగలుగుతారు. అందుకని మా భయం మాకు ఉంటుంది, మేము అలాగా హెడ్ వెయిట్గా మాట్లాడాం. మేనేజర్ ఎవరి దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర కూడా ఎవరి దగ్గర మాట్లాడాం. మధ్యలో ఏదో ఒక వ్యక్తి అలాగ తనకి వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ మాస్టర్ అడిగి కూడా ఉంటారు. ఓకే, గ్యాప్ ఉంటే నాకు చెప్పని, ఇవన్నీ మీకు డెఫినెట్గా తెలిసే ఉండాలి, అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు వెళ్ళి ఈ మాస్టర్ మీద వేరేలాగా చెప్పేస్తారు, అది టైము అలాగా నమ్మేవాళ్ళు నమ్మేస్తారు. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మాస్టర్ అంటే తారా మాస్టరే కదా. నేను అక్కడ హై తీసుకున్నాను. కానీ ఒక హీరోకి హీరోయిన్కి వచ్చి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇంటి బయట కార్లు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో తారా మాస్టర్ ఇంటి బయట అలా ఉండేవి, డైరెక్టర్లు ప్రొడ్యూసర్ కార్లు, డేట్లు ఆమె హీరోస్ రారు అండ్ ప్రొడ్యూసర్స్ రారు, మేనేజర్లు వస్తారు. మాస్టర్స్ ఇంటికంతా ఎప్పుడూ మేనేజర్లు అంతే, లేకపోయినా డైరెక్టర్లో మన కో డైరెక్టర్ మెయిన్గా ఉంటారు కదా, అసోసియేట్ డైరెక్టర్ అలా చెప్తారు కదా. అసిస్టెంట్ డైరెక్టర్స్లోనే ఒకరు పెద్దగా ఉంటారు కదా, వాళ్ళు మేనేజర్లు, వీళ్ళే మన టెక్నీషియన్స్ ఇంటికి వచ్చేది. ప్రొడ్యూసరు డైరెక్టర్ ఏ డైరెక్టర్ కూడా స్ట్రైట్గా నిండిపోయేది డైరీ అంతా డేట్స్ తో, కొంచెం కూడా గ్యాప్ ఉండదు. అట్లా ఎన్ని ఇయర్స్ ఉన్నారు మాస్టర్? అలాగా 15-20 years నాన్ స్టాప్. అసలు జీవితం అంటే కన్నడ చేస్తే ఇక్కడికి వచ్చే కారు ఉండేది, అలా కారు ఇక్కడ ఉండిపోతే అక్కడి నుంచి కారు, మళ్ళీ ఇక్కడి నుంచి కారు, మైసూరు నైట్ ట్రావెల్, అక్కడ కన్నడం చేసేదాన్ని. అక్కడి నుంచి హైదరాబాద్ కొంచెం అప్పుడు తక్కువ, అగైన్ చెన్నై, అగైన్ సేలం, అగైన్ కేరళ, అలాగా. మలయాళం కొంచెం తక్కువ చేశాను, ఎక్కువ చేయలేదు, చాలా తక్కువ చేశాను. కానీ ఈ 15-20 సంవత్సరాలలో అసలు జీవితం అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, అన్నీ మర్చిపోయారు కదా. బాధ అనిపిస్తుంటుంది తర్వాత బాధ, పెద్ద బాధ, అది పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు కదా. అందరినీ గుర్తుపెట్టుకునే పని చేయాలి, అన్నీ మర్చిపోయి పని చేస్తే చేదేది కాదు. జీవితం చక్కగా మర్యాదగా ఇల్లు సాగేది. బట్ నేను ఇదే నాకంతా మొత్తం లైఫ్ అంతా నేను సచ్చేది కూడా ఇక్కడే అనుకున్నాను. బట్ అది అలాగే ఉల్టా అయిపోయింది, అది కాదు అనేది నాకు తెలిసి వచ్చింది. తర్వాత ఏం కోల్పోయారు దానివల్ల? నేను కొంచెం అవతల వాళ్ళలాగా థింక్ చేసి ఉండొచ్చు కొన్ని విషయాలు, అన్ని విషయాలు అది థింక్ చేయలేకపోయినాను. ఏమంటారు, పసిపిల్లతనం లాగా కొన్ని ఉన్నాయి నాలో. నమ్మడం, మోసపోవడం, ఇచ్చేయడం, పోగొట్టుకోవడం. డబ్బు కానీ ఎవరే అడిగితే ఇచ్చేసేదాన్ని, ఉంది కదా ఇద్దాంలే వాళ్ళకి అవసరం ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు ఇచ్చిందే లేదు నాకు. అలా జరిగాయి కొన్ని. తర్వాత మీరు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు తెలిసిన వాళ్ళ, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళేనా హీరోలు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంటే తెలిసిన వాళ్ళు,
మా ఫ్యామిలీ కూడా సంథింగ్ అలాగుండేది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నా కొలీగ్స్ బాగాలేరంటే నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఓకే, నా వాళ్ళు అది డాన్సర్ కానివ్వండి, మాస్టర్ కానివ్వండి, ఎవరే కొంచెం ఇదిగా ఉన్నారంటే నేను ఆర్టిస్టులైనా నా వల్ల అయింది.